హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్వేత ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో మటన్ బిర్యానీ చూపించబోతున్నాము. కుక్కర్లో మటన్, ఉప్పు, ధనియాల పొడి, కారం, కాస్త పసుపు వేసుకొని కాస్త తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకున్నామండి. ఆ తర్వాత అల్లం, మిరియాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమాటో వేసుకొని మిక్సీ పడుతున్నామండి. ఇది మసాలా కోసము. బయట ఆర్టిఫిషియల్గా అల్లం పేస్ట్ ఇవన్నీ గార్లిక్ పేస్ట్ కొనడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదండి. సో మన ఇంట్లో హ్యాపీగా చేసుకుందాం. టేస్ట్ కూడా బాగుంటుంది న్యాచురల్గా. అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి టేస్ట్ కోసం. పక్కన ఇంకొక గిన్నెలో మనం తిరువాతకు వేసుకోవడానికి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, టమాటోస్ వేయించుకుంటాము. బిర్యానీ ఆకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది. అండ్ లవంగం హెల్త్కి చాలా మంచిది అంటారు కదండి. సో మనం యూజ్ చేసే ప్రతి ఒక్కటి మన హెల్త్ని బేస్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఆ నూనె పైకి తేలాలి. అప్పుడు ఓకే, మన వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కాస్త కుక్ అయినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఆల్రెడీ ఉడికింటుంది కదండి కుక్కర్లో ఉన్న మటన్. ఆ మటన్ పీసెస్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటామండి. ఇప్పుడు ఈ మటన్ని వేగనివ్వాలి. ఇందులో ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డ, టొమాటో, కొత్తిమీర వేసుకొని పేస్ట్, అది ఇందులో వేసుకుంటామండి. ఆ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి, అడుగంటకుండా. ఆ తర్వాత కాస్త బిర్యానీ ఆకు పౌడర్ వేసుకుంటామండి, అది వేసుకుంటాము. తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకుంటాం. ఆల్రెడీ ముందు యూజ్ చేసుకుంటాం కదండి. టేస్ట్ని బట్టి ఇంకా అవసరం అనిపిస్తే వేసుకుంటామండి. అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. చూసారా, బాగా కుక్ అయిపోయింది కదండి మటన్ అంతా. మసాలా బాగా పట్టింది పీసెస్కి. సో ఇది ముందుగా మనం మటన్ ఉడికించుకోవడానికి చేసుకున్న సూప్ ఉంది కదండి, దాన్ని మనం వేస్ట్ చేయకోకుండా, చాలామంది సూప్ని ఇష్టపడతారు. అలా ఇష్టపడితే డైరెక్ట్గా తాగొచ్చు. లేదు ఆ సూప్ వేస్ట్ అయిపోతుంది అన్నప్పుడు దాన్ని మనము బిర్యానీలోకి యూజ్ చేసుకుంటామండి. ఒక గ్లాస్ బిర్యానీకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఇక్కడ మనం బాస్మతి రైస్ని యూజ్ చేసుకుంటున్నాము. సో దానికి తగినట్టుగా నీళ్ళు వేసుకుంటే రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నూనె బాగా పైకి తేలాలండి. అప్పుడు మనకు లోపల ఉన్న మిశ్రమం బాగా కుక్ అయింది అన్నట్టు. ఆ తర్వాత రైస్ వేసేసుకుంటున్నామండి. మామూలుగా బయట నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకోవచ్చు, కానీ మన ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ అస్సలు రాదండి. సో మన ఇంట్లో చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది. అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి. అన్నీ కూడా ఇంట్లో దొరికే వస్తువులే. తగినంత ఎసురు పెట్టుకున్నాక ఇలా రైస్ కుక్కర్లో ఆన్ చేసుకునేస్తాం. మన వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ. దిస్ ఈజ్ అ ప్యూర్ హోమ్ మేడ్ మటన్ బిర్యానీ అండి. అంతే అండి, మన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. లాస్ట్లో కాస్త పుదీనా వేసుకున్నాము ఫ్లేవర్ కోసం. ఆల్సో కొంచెం నెయ్యి. ఇది మనం మధ్యలో కూడా వేసుకోవచ్చు అండి. మధ్యలో వేసుకుంటే అన్నిటితో పాటు కుక్ అయిపోవడం వల్ల టేస్ట్ బాగోదు. ఇలా ఎండింగ్లో ఒక 2 minutes ఉడికించుకుంటే టేస్ట్ తెలుస్తుంది, ఫ్లేవర్ కూడా మనకు ఐడియా వస్తుంది. అండ్ మన బిర్యానీని సర్వ్ చేసుకుంటున్నాం. చాలా బాగుంది టేస్ట్ కూడా. తప్పనిసరిగా అందరూ ట్రై చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్తే.